ఏకంగా ట్రంప్ నే కడిగిపడేసిన ఈ మందాని ఎవరు? అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మందాని 34 భారత సంతతికి చెందిన యువకుడు. విజయానంతరం ఆయన బ్రూక్లిన్ పారమౌంట్ లో జరిగిన కార్యక్రమంలో వేల మందిని ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మనం రాజకీయ రాచరికాన్ని కూల్చివేశాం. అరాచకం, డబ్బుపై విజయానికి నా ఎన్నిక స్ఫూర్తి. ఇప్పుడు న్యూయార్క్ పై ఆధిపత్యం చెలాయించడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నాం. ఆ తర్వాత వచ్చే ఆయన వారసులను అడ్డుకోవాల్సి ఉంది. డియర్ ట్రంప్, మీరు ఇది వింటున్నారని నాకు తెలుసు. మరింత సౌండ్ పెంచుకుని నా మాటలను వినండి అని మందాని పేర్కొన్నారు. మందాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై నిప్పులు చెరిగారు. వలసదారులపై సాగిస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటానని తేల్చి చెప్పారు. రాజకీయ వారసత్వానికి కాలం చెల్లిందని స్పష్టం చేశారు. తన ఎన్నికను అణచివేత, నిరంకుశత్వంపై విజయంగా ఒక ఆశారేఖగా అభివర్ణించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చారిత్రాత్మక ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీని మందాని ప్రస్తావించారు. రచయిత మరియు దర్శకురాలు మీరా నాయర్, విద్యావేత్త మహ్మద్ మందాని దంపతులకు జోహ్రాన్ 1991లో జన్మించారు. ఆఫ్రికా దేశమైన యుగాండా రాజధాని కంపాలాలో జన్మించిన జోహ్రాన్ తర్వాత కొంతకాలం దక్షిణాఫ్రికాలో పెరిగారు. జోహ్రాన్ కు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం అమెరికాలో స్థిరపడింది. దీంతో అప్పటి నుంచి ఆయన క్వీన్స్ లోనే పెరిగారు. నేను క్వీన్స్ లో పెరిగాను, నేనెప్పుడు క్వీన్స్ కు చెందినవాడను అంటూ ట్రంప్ విమర్శలకు జోహ్రాన్ గట్టిగా బదులిచ్చారు. జోహ్రాన్ మందాని తండ్రి మహ్మద్ మందాని ఒక విద్యావేత్త. యుగాండాకు చెందిన పండితుడైన మహ్మద్ కు భారతీయ మూలాలు ఉన్నాయి. ఆయన 1946లో బాంబేలో జన్మించారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన పిహెచ్డి చేశారు. కొలంబియా యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ బోధిస్తున్నారు. జోహ్రాన్ తల్లి మీరా నాయర్ రూర్కెలాలోని హిందూ కుటుంబంలో జన్మించారు. దర్శకురాలైన ఆమె కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆమె దర్శకత్వం వహించిన సలాం బాంబే చిత్రానికి 1988లో కేన్స్ లో కెమెరా జోర్ లభించింది. ఈ చిత్రం అకాడమీ నామినేషన్ కూడా పొందింది. జోహ్రాన్ మందాని భార్య కళాకారిణి, యానిమేట్ రైటర్ రమా దువాజీ. భర్త విజయంలో తన వంతు ప్రచారంలో కీలక భూమిక పోషించారు. ప్రచార లోగోలు, ప్రచారం మొత్తాన్ని ఆకర్షణీయంగా రూపొందించడంలో ఆమెదే కీలక పాత్ర. లోగోలో బోల్డ్ ఎల్లో, నారింజ, నీలం రంగుల్లో బ్రాండింగ్ అనేది ఆయన ఉద్యమానికి పర్యాయ పదంగా మారిందని CNN నివేదిక తెలిపింది. దువాజీ న్యూయార్క్ కు చెందిన సిరియన్ అమెరికన్ ఆర్టిస్ట్. 4 ఏళ్ల క్రితం న్యూయార్క్ వెళ్లిన ఆమె డల్లాస్ లో పెరిగారు, దుబాయ్ లో చదివారు. ఆమె అనేక జర్నల్స్ ను కూడా ప్రచురించారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి మందాని ఎన్నికైనప్పుడు 2021లో దువాజీ మందాని డేటింగ్ యాప్ హింజ్లో కలుసుకున్నారు. వారి మొదట డేట్ బ్రూక్లిన్ లోని యెమెన్ కేఫ్ అయిన క్వాహ్వా హౌస్ లో జరిగింది. మందాని తన మేయర్ ప్రచారాన్ని ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు అక్టోబర్ 2024లో వారు నిశ్చితార్థం చేసుకున్నారు. గత డిసెంబర్లో దుబాయ్ వేడుకలు జరుపుకున్న తర్వాత ఫిబ్రవరిలో లోయర్ మాన్హట్టన్ లోని ఒక సాధారణ కోర్ట్ హౌస్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. దువాజీ సోషల్ మీడియా ఫీడ్ అంతా సిరామిక్ ఇలిస్ట్రేషన్ వర్క్స్ తో నిండి ఉంటుంది. పాలస్తీనాతో సంఘీభావాన్ని వ్యక్తపరిచే అనేక రచనలు కూడా చూడవచ్చు. ఆమెకు పెరుగుతున్న ప్రజాకర్షణ, ఆదరణపై స్పందించిన స్నేహితులు మోడర్న్ డే ప్రిన్సెస్ డయానా అంటూ ముద్దుగా పిలుచుకోవడం విశేషం.